అరుణాచల గిరి ప్రదక్షిణ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను కదండీ. పార్ట్ 1లో 6వ లింగమైన వాయులింగం వరకు అయితే నేను అప్లోడ్ చేశాను. తర్వాత ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. వాయులింగం తర్వాత మనకి రోడ్డు వేరే వైపుగా మారుతుందండి. ఇక్కడి నుంచి అయితే మనకి రోడ్డు చాలా బావుంటుందనమాట. ఇక్కడ బెలూన్స్ చూసారా చాలా అందంగా ఉన్నాయి. మనం రోడ్డు వేరే మలుపు తిరుగుతామనమాట. కరెక్ట్‌గా అక్కడ స్టార్టింగ్‌లో ఐ లవ్ తిరువన్నామలై అని కనిపిస్తుంది. చూడడానికి చాలా బావుంటుంది. తర్వాత మనం చంద్రలింగ దర్శనం అయితే చేసుకుంటాము. నేనైతే ముందే చెప్పాను కదండీ. అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం ఉంటాయని. ఇక్కడైతే చంద్రలింగం ఉంటుందనమాట. చంద్రలింగ దర్శనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ప్రతి లింగం కూడా మనకి డైరెక్ట్‌గా వెళ్ళిన వెంటనే దర్శనం ఉంటుంది. కాకపోతే చంద్రలింగానికి కొంచెం సైడ్ లోపల తిరిగిన తర్వాత అటువైపుగా మనకి దర్శనం అయితే లభిస్తుందనమాట. చంద్రలింగం దగ్గర కూడా హారతి కర్పూరం గాని, దీపం గాని వెలిగించి అందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు. తర్వాత మనం అష్టలింగాల్లో ఏడవదైన కుబేరలింగ దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. కుబేరలింగం కూడా లోపలికంటూ వెళ్ళాలండి. అంటే గిరివలయంలో రౌండ్ తిరిగినప్పుడు మారుతూ ఉంటుంది కదా! అలాగా ఇక్కడ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవైపుగా అయితే శివాలయం ఉంటుందనమాట. అంటే దిశను మారి మనకి కనిపించినట్టు ఉంటుంది గానీ, ప్రతి శివాలయం ఒకే దిశగా ఉంటుంది. కాకపోతే మనమే రౌండ్ తిరుగుతాం కాబట్టి దిశను మార్చుకున్నట్టు మనకైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. కుబేరలింగ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే మనకైతే మోక్ష మార్గం కనిపిస్తుంది. ఇదివరకు మోక్ష మార్గం ఒకటే విడిగా ఉండేది. ఇప్పుడు భక్తుల సంఖ్య పెరిగింది. అలాగే అభివృద్ధి పనుల్లో భాగంగా పైన ఇలా ఒక ఆర్చ్‌నైతే కూడా కట్టారండి. మోక్షద్వారం నుంచి వెళ్ళడానికి కూడా ఇప్పుడు చాలా సమయం పడుతుందనమాట. ఇంచుమించుగా గంట, 2 గంటల సమయం అయితే పడుతుందనమాట. అందుకని మేము మోక్షద్వారం దగ్గర నుంచి వచ్చేసాము. ఎందుకంటే అంతకుముందు కూడా మేము మోక్షద్వారం నుంచి వెళ్ళాం కాబట్టి ఈసారి మోక్షద్వారం దగ్గరికి వెళ్ళలేదు. మోక్షద్వారం దాటి కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత మనం మెయిన్ రోడ్డుకైతే వై జంక్షన్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ పక్కన బస్ స్టాండ్ పక్క నుంచి వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. ఈశాన్య లింగానికి వెళ్ళేటప్పుడు కొంతమంది సందులో ఉంటుందంటే అటు నుంచి వెళ్ళడం మనిషి ఇటువైపు వెళ్ళిపోతారనమాట. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేకుండా అక్కడ ఒక బోర్డు డిస్ప్లేగా పెట్టారనమాట. ఆ బోర్డు వేయం బట్టి మనం వచ్చేస్తే ఈశాన్య లింగ దర్శనం అయితే అవుతుందనమాట. అష్టలింగాల్లో చివరిదైన ఈశాన్య లింగ దర్శనం తర్వాత మనకి గిరివలయంలో వచ్చే 8 గుళ్ళు కూడా అయిపోయినట్టండి. ఇక్కడ కూడా హారతి కర్పూరం దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ప్రతి గుడి దగ్గర కూడా రాత్రి పగలు తేడా లేకుండా మీరు దీపాలు వెలిగించాలంటే ఇలాగ అమ్ముతూ ఉంటారు. అరుణాచలంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు, ఈ దీపం ఉన్న 11 రోజులు, అలాగే పౌర్ణమి రోజులు పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ కూడా జనం ఉంటూనే ఉంటారండి. అసలు రాత్రి అన్నదే మనకైతే ఇక్కడ తెలీదనమాట. మేము ఇలా ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసి రాజగోపురాన్ని చేరుకునేసరికి రాత్రి 11:30 అయితే అయిందనమాట. ఆ అరుణాచలేశ్వరుని దయతో మా గిరి ప్రదక్షిణ సంపూర్ణమైంది. మీరు కూడా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి ఉంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం అరుణాచల శివ.